హాయ్ అండి. ఈరోజు మనం సింపుల్ స్టైల్లో ఇంట్లో సరదాగా చేసుకోవడానికి ఈజీగా డబుల్ కా మిఠాయి ఎలా ట్రై చేసుకోవాలో చూసుకుందాం. ఇది నేను వీట్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ స్లైడ్స్ కట్ చేయట్లేదు. ఇలా మామూలుగా టూ పీసెస్ కానీ ఇలా కట్ చేసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా ముక్కలు తరుక్కోవచ్చు. నేను మాత్రం కొంచెం పెద్ద సైజులో తరుగుతున్నాను. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట. సరదాగా చేసుకోవచ్చు. ఇట్లా బయటికి వెళ్ళొచ్చాం, ఒక్క 5 మినిట్స్లో ఇది అయిపోతుంది. 2 స్పూన్స్ 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇవి బాదం పప్పు కట్ చేసుకున్నవి, జీడిపప్పు కట్ చేసుకున్నవి, ఇవి సారపప్పు. వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకున్నాం. ఇవి నేతిలో వేస్తేనే చాలా బాగుంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు, కానీ నేతిలో వేస్తే చాలా బాగుంటుంది. ఇది 1 నిమిషం వేగించుకున్న తర్వాత మనం జీడిపప్పు వేసుకుందాం. ఇలా వేసుకోవాలి, కలుపుకొని ఇది ఒక అర నిమిషం అయిపోయిన తర్వాత ఈ పప్పు వేసుకోవాలి. మొత్తం వేసుకుంటే పిస్తా కూడా వేసుకోవచ్చు, కిస్మిస్ కూడా వేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోవాలి. ఇవి వేగినవి, ఇవి తీసేసుకున్నాను. ఇప్పుడు మనం బ్రెడ్ వేసేసుకుందాం. నేను బాదం పప్పు జీడిపప్పు వేయించిన దాంట్లోనే వేయిస్తున్నా. అవసరమైతే మనం ఫిల్టర్ చేసుకోవచ్చు నెయ్యిని. దీన్ని ఇలా తిప్పుకోవాలి, వేగరాన్ని ఇలా వేగించుకోవాలి గోల్డెన్ బ్రౌన్లో. కొంచెం నెయ్యి తక్కువైతే మళ్ళీ కొంచెం 1 స్పూన్ పైనుంచి వేసుకోండి. నెయ్యి అంతా పీల్చేసింది. ఇవి కూడా తీసేద్దాం. ఈ గ్లాస్లో నేను 3/4 వంతు పంచదార తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకుందాం. దీనికి పాకం, తీగ పాకం ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ మనం గులాబ్ జామ్ పాకం లాగా ఉంటే చాలు. దీన్ని మనం కరగబెట్టేసుకున్న తర్వాత కొంచెం చిక్కటి పాకం, అంతే. గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం చిక్కటి పాకం, అట్లనే తీగ పాకం కూడా అవసరం లేదు. ఈ పంచదార కరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచడం అంతే. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. నేను కొంచెం వేస్తాను, 2 డ్రాప్స్ వేస్తున్నా. దీన్ని మనం కలుపుకోవాలి. పంచదార కరిగింది. స్వీట్ మీకు ఎంత ఇష్టమో అంత వేసుకోండి. యాక్చువల్గా మేము కొంచెం తక్కువ తింటాం స్వీటు. 3/4 గ్లాసు పాలు పోస్తున్నా. ఇప్పుడు మంచిగా తీగపాకం కంటే ముందు తీస్తున్నా. ఇది తీగపాకం రావద్దు. పంచదార కరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచేసేసి ఇలాచీ పౌడర్ను కలర్ వేసేసాను. 1 గ్లాస్ పాలు పోస్తున్నా. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాకం దీంట్లో పోసేద్దాం. పాకంలో 1 గ్లాస్ పాలు పోసే కదా, అది ఇట్లా కాగినవి దీని మీద పోసేయండి. దీంట్లో మనం లైట్గా పాల మీద మీగడ వస్తుంది కదండి, అది వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇది వేసుకొని అసలు ఎంత బాగుంటుందంటే, ఈ మీగడ పడితే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీని మీద లైట్గా కొంచెం ఫుడ్ కలర్ లైట్గా మనం కలపొద్దు దీన్ని, అదే పీల్ చేసుకుంటుంది మొత్తం. ఉట్టిగా ఇలా అనాలంతే. చురు అంటున్నాయి. వేడి మీద వేసాం కదా, లాక్కుంటున్నాయి అంతా. ఇప్పుడు మనం మన డ్రై ఫ్రూట్స్ వేసుకోవటమే. ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే అంత బాగుంటుందండి. మీకు ఇంకా కావాలి అంటే ఇంకా వాటర్ పీల్చుకున్న తర్వాత మీరు కొంచెం పాలు పోసుకోవచ్చు మళ్ళీ పైనుంచి. నేను కొంచెం పాలు పోస్తాను. మొత్తం పీల్చేసుకుందండి. లైట్గా పాలు పోసుకోండి, కమ్మదనం ఇంకా పెరుగుతుంది. ఎలా ఉంది డబుల్ కా మీఠా? ఇంట్లో బ్రెడ్ ఉంది, ఇట్టుగానే డబుల్ కా మీఠా చేసుకుందామా అని మా వారు అడిగారు. వెంటనే ఇలా చేసేసాను. నేను ఇంట్లో అప్పటికప్పుడు చేసే డబుల్ కా మీఠా ఇది. అంగులు, ఆర్బాటాలు ఎంత వేసుకుంటే అంత ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చేశాను నేను.
అసలు అప్పటికప్పుడు బయటికి పోయి వచ్చి చేసుకొని మనకి స్వీట్ తినాలనిపిస్తే 5 నిమిషాల్లో చేసుకుంటే డబుల్ కా మిఠాయి. ఇది ఎలా ఉంది? చాలా బాగుంటుంది, చేసుకొని తినండి. ఎలా కుదిరిందో లైట్గా టేస్ట్ చూద్దాం. మంచిగా మీగడ ఉంది, వేసుకుంటున్నా. లైట్గా టేస్ట్ చూద్దాం. ఇట్లా మీగడ ఉంటే, మీగడతో తింటుంటే, మీగడ ఇష్టపడని వాళ్ళు వేసుకోకండి. బా, ఎంత బాగుందో అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.